అల్లు అర్జున్ వివాదం అల్లు అర్జున్ వివాదం ఇంత గొడవ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ పార్టీల పరమైన స్టాండ్ కాకుండా వ్యక్తిగతమైన స్టాండ్స్ తీసుకున్నారు. బీజేపీ నాయకులు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అల్లు అర్జున్ని, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులంతా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా మొత్తం అల్లు అర్జున్కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. ఇంత జరుగుతుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో కూడా రకరకాల ఒపీనియన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి రాజకీయ పార్టీల్లో. ఇంత జరుగుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకు ఒక్క మాట ఈ అంశం పైన మాట్లాడలేకపోతున్నారు? ఖచ్చితమైన గ్యాప్ ఏదైతే మనం శర్మిళ గారి చెప్పాం కదా, అన్నాచర్మి గ్యాప్ వచ్చిందని, అట్లా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ క్లియర్ గా ఉంది. దానికి బేస్గా ఉంది. ఒకటి, ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాల్సిన సమరం జరిగినప్పుడు అల్లు అర్జున్ గారు శిల్పా రవిచంద్రారెడ్డి గారి ఇంటికి పోవడం, పోయినాడు సరే తన దగ్గరికి పోలేదు, వారు అడిగారలేదు. ఖచ్చితంగా ఆ బాధ అయితే ఉంటుంది కదా. నేను తప్పు ఎవరిదని అనట్లేదు, అల్లు అర్జున్ తప్ప, పవన్ కళ్యాణ్ తప్పు జోలికి ఆయన రాజకీయం అయింది, ఈయన రాజకీయం అయింది. కానీ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, నా దగ్గరకు అయితే రాలేదు కానీ నా శత్రువు, ఆ రోజు శత్రువే కదా వైసీపీ, వెళ్ళాడనే గ్యాప్ ఆ రోజు పునాదులు పడ్డాయి. అంటే ముందుగా ఉండొచ్చు కుటుంబంలో బాగా బరస్ట్ కావడానికి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించాడు, డిప్యూటీ సీఎం అయ్యాడు. అందులో డిప్యూటీ సీఎం కూడా గౌరవప్రదమైన డిప్యూటీ సీఎం, మామూలు డిప్యూటీగా ఉన్నాడు. కాబట్టి సహజంగా ఆ గ్యాప్ కొంత అహంగాడు వస్తుంది కదా. ఇప్పుడు అందులో పవర్లోకి వచ్చేసినాం, ఢిల్లీలో పవర్, రాష్ట్రంలో పవర్, ఇప్పుడు ఆయన మన దగ్గరికి రావాలి కదా అనేది ఖచ్చితంగా ఆయనలో ఉంటుంది. ఆయన అభిమానులు ఇంకా ఎక్కువ ఉంటుంది. సినిమా అభిమానులు కదా, బ్యాలెన్స్ కూడా ఉండదు, ఇదే ఉంటుంది. ఈ టైంలో పుష్ప సినిమా రిలీజ్ అయింది. ఆ పుష్ప సినిమా కనపడింది, అది పవన్ కళ్యాణ్ కలవలేదు కాబట్టి ఇతని సినిమా ఎట్లా ఆడుతుందో చూద్దాం అనే లెవెల్కి వెళ్ళిపోయినారు, వచ్చాయి. ఇక్కడ తెలుగు కాబట్టి అది కంటిన్యూషన్ క్రమంలో ఇప్పుడు గొడవ జరిగి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఆయనైనా రావాలి, పవన్ కళ్యాణ్ ఆయన పరామర్శించాలి. పవన్ కళ్యాణ్ అయితే వెళ్ళాడు, ఆ ఈగో ఉంది కదా. వాళ్ళు పవన్ కళ్యాణ్ దృష్టిలో నువ్వు తప్పు చేసినావు, ఎందుకంటే నాకు వ్యతిరేకంగా పోయినావు, నన్ను కలవలేదు, నేను పెద్ద కదా, కుటుంబానికి పెద్ద, వయసులో పెద్ద, పవర్ లో పెద్ద, కాబట్టి నువ్వు అని ఈయనకుంటుంది. ఆయనకి ఏముందో నాకు తెలియదు. కానీ అది స్థాయిని బట్టో పెద్ద చిన్న అనే దాన్ని బట్టో కాకుండా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత పవర్లో ఉన్నా వాళ్ళ కుటుంబానికి సంబంధించి చిరంజీవి గారు పెద్ద కదా. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే గంటల వ్యవధిలో చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించారు, కూర్చున్నారు, ఆయనతో మాట్లాడారు. ఈయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళారు. సో అరే, అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, పోనీ ఆయన బిజీగా ఉన్నారు, ఇది అరెస్టులు మనం ఎందుకులే అనుకున్నారు, ఓకే. అల్లు అర్జున్ ఇంటిపైన అటాక్ జరిగింది, రాళ్ళదాడి చేశారు, ఇంట్లోకి వెళ్ళి కొంతమంది విధ్వంసం చేశారు. ఆ సమయంలో అయినా ఎవరు మనం బంధువు కాకపోయినా పరామర్శిస్తాం కదా, అప్పుడు కూడా ఎందుకు పరామర్శ చేయలేదు అని? అంత దూరం వెళ్ళిపోయింది అంటున్నా. ఇగో ఒక దూరం వెళ్ళిపోయింది. కానీ అల్లు అర్జున్ రియలైజ్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు రావడం తప్ప, పవన్ కళ్యాణ్ తనకు తాను పోవడం అనేది అంత దూరం వెళ్ళిపోయింది. పోతే మంచిదా కాదా అనేది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. చిరంజీవితో ఎక్కడ ఫైట్ లేదు కదా, డైరెక్ట్ గా ఎక్కడ కంప్లీట్ గా లేదు కదా మన అల్లు అర్జున్ కి. పవన్ కళ్యాణ్ తో ఏర్పడింది, ఎందుకంటే శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి పోయినాడు కాబట్టి ఆ రోజు పోటీలో ఉన్నాడు ఆయన. చిరంజీవి అట్లాంటి కంప్లీట్ రాలేదు కాబట్టి చిరంజీవి కథ వేరు. కాబట్టి ఇది ఆ ఇగోతో మళ్ళీ పవర్ లో ఇంకో పాయింట్ ఉంది. సరే, అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ గారి గ్యాప్ ఉంది, ఆయన ఈగో లేకపోతే అతనే నా దగ్గరికి రావాలని నేను అనుకుంటున్నారు, ఏదో ఉన్నాయనుకుందాం. కానీ ఇప్పుడు తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్రంలో ఇక బెనిఫిట్ షోలు ఉండవు అని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో టిక్కెట్ల ధరలు పెంచుకోవడానికి మేము అనుమతి ఇవ్వము అని ప్రకటించింది. గతంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు బహిరంగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తుందని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ సర్కార్ సినిమా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని మాట్లాడొచ్చు కదా. ఎన్డీఏ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రాజకీయంగా చూసినా డిఫరెంట్ సపరేట్ ఎజెండా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఇండస్ట్రీ పరంగానే మాట్లాడాలి కదా ఆయన. ఈ నైతికత ఆయనకు ఉంది, ఇది క్వశ్చనింగ్. ఎందుకంటే ఆయన ఫిలాసఫీ చెప్పినాడు, ఊరికే వ్యతిరేకించడం కాదు. ఒక సభలో నువ్వెవడో అయ్యా, మా డబ్బు మేం పెట్టుకుంటున్నాం, మేం పెట్టుబడి కొనేది మా అభిమానులు, ఎంత కొంటారో నీకెందుకు, నువ్వేమైనా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు ఏమైనా ఇస్తున్నావా, ఏమి ఇవ్వవు కదా, కొనేది నా అభిమానులు, ఎవరి అభిమానులు వాళ్ళకి, ఎంత పెట్టుకుంటాడు వాడిష్టం, డబ్బులు పెట్టింది మేము, మధ్యలో నీ పంచాయతీ ఏంది, ఒప్పుకునే ప్రసక్తే లేదు, దుర్మార్గం, నా సినిమా కోసం ఇవన్నీ చేస్తున్నాడు అని అంత ఫిలాసఫీ చెప్పినాడు, మామూలుగా వ్యతిరేకత కాదు. ఇప్పుడు ఏమైంది ఆ ఫిలాసఫీ? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నలకైతే సమాధానం చెప్పాలి. అల్లు అర్జున్ సబ్జెక్ట్ పక్కన పెట్టేయండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మీ సంగతి తెలుస్తాము, బెనిఫిట్ షోలో లేపేస్తాం అంటే, రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి విషయంలో ఎపిసోడ్ లో పక్కన పెడితే, బెనిఫిట్ షోల విషయంలో
సినిమా పర్సన్ నేను ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తాను. నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా సినిమాలు ఇష్టారాజ్యంగా మీ ఇష్టం వచ్చిన రిగ్గింగ్ లాగా చేసుకుంటూ పోతా ఉంటే చిన్న సినిమాలు నష్టపోతే నండే ముక్కలు వెళ్తాను. కానీ మీ వైఖరి అది కాదు కదా, మన ఇద్దరు సమర్థించదు. ఎందుకంటే ఆ రోజు మన వైఖరి అదే, ఈ రోజు మాకు. కానీ మీ వైఖరి జగన్ ఉన్నప్పుడు ఒక వైఖరి, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఇంకో వైఖరి ఎట్లా అవుతుంది? నెంబర్ 1. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక ఆయన ఉత్తరాంధ్రలో మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ పర్యటన ఉన్నప్పుడు, ఏంది బెనిఫిట్స్ ఎవరి కోసం చేస్తాడు అని. మరి దాన్ని రేపు మన బాలకృష్ణ గారి సినిమా, రామ్ చరణ్ తేజ గారి సినిమాకి ఎవరా చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఎట్లా నిలబడతాడు, ఫిలాసఫీ నిలబడతాడా? ఆ రోజులాగా జగన్ వ్యతిరేకించినట్టు పవన్ కళ్యాణ్, ఈ రోజు అల్లు అర్జున్ వ్యతిరేకించినట్టు వేసేసి మళ్ళీ బాలకృష్ణ గారి సినిమాకి, చరణ్ సినిమాకి ఇచ్చాడు అనుకో, ఇంకా రేవంత్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ దారిలో నడుస్తున్నట్లు లెక్క. చూడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక పెద్ద అగ్ని పరీక్ష. ఈ గొడవ జరుగుతుంది కాబట్టి రేపు ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు వ్యతిరేకించారు, రేపిస్తాడు ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక నైతికత ఉంది. అల్లు అర్జున్ గారి పట్ల సంఘీభావం చెప్పకపోవడం నేనేం తప్పట్ను, అది వారి ఇష్టం. బట్ ఈ ఫిలాసఫీ విషయంలో మాత్రం అని పైపెచ్చు మళ్ళీ ఈ సన్నాయి నొక్కులు ఎందుకు, విశాఖపట్నానికి వచ్చేయండి, విశాఖపట్నానికి రండి. జగన్ చెప్పింది ఏంటి, విశాఖపట్నంలో మనం నీకు స్టూడియోలు ఇస్తా